నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. జూబ్లీ హిల్స్ లో తీన్మార్ వార్ లోడింగ్ అవుతోంది. బైపోల్ చుట్టూ క్రమంగా మ్యాటర్ వేడెక్కుతోంది. డిసెంబర్ లోగా ఎన్నిక జరగాల్సి ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అలర్ట్ అవుతున్నాయి. క్యాడర్ ను రెడీ చేస్తున్నాయి. రివ్యూలతో స్పీడ్ ను పెంచేస్తున్నాయి. మాగంటి మరణంతో వస్తున్న ఈ బైపోల్ పొలిటికల్ గా ఉత్కంఠ పెంచుతోంది. గతంలో మునుగోడు బైపోల్ కు ఏ మాత్రం తగ్గకుండా పాలిటిక్స్ లోడ్ అవుతున్నాయి. 2022 నవంబర్లో జరిగిన మునుగోడు బైపోల్ గుర్తుందా? సేమ్ అలాంటి ఫోర్స్ తోనే ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ కు గ్రౌండ్ రెడీ అవుతోంది. అన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది జూబ్లీహిల్స్, ఎందుకంటే ఇక్కడ గెలుపు ముఖ్యం. అటు క్లాస్, ఇటు మాస్, అటు బడా మ్యాన్షన్లు, ఇటు బస్తీలు, అటు కోటీశ్వర్లు, ఇటు కూలీలు, అంతా కలగలిపి ఉండే సెగ్మెంట్ జూబ్లీహిల్స్. ఇప్పుడు ఈ సెగ్మెంట్ హై వోల్టేజ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అవుతోంది. కథ మారుతోంది, రాజకీయం రాజుకుంటోంది. గెలుపు కోసం వ్యూహాలు హిల్స్ దాటేస్తున్నాయి. సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, జీహెచ్ఎంసీ పోల్స్ కు ముందు పట్టు సాధించాలని బీజేపీ, ఇలా 3 పార్టీల మధ్య పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఎవరిని బరిలో దింపుదాం, ఎలాంటి వ్యూహాలు రచిద్దాం, ఎలా కలబడుదాం, ఎలా నిలబడుదాం? పార్టీల్లో ఇప్పుడంతా ఇదే మంత్రాంగం నడుస్తోంది. ఎత్తుకు పై ఎత్తులు, కంటికి కనిపించని వ్యూహాలు. రాజకీయమంతా జూబ్లీహిల్స్ వైపే ఉండబోతోందా అన్నట్లుగా సీన్ మారుతోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కు టైం పట్టేలా ఉండడంతో అందరి దృష్టి జూబ్లీహిల్స్ వైపే ఉంటోంది. ఆ తరువాత వచ్చేవి జీహెచ్ఎంసీ ఎన్నికలు కావడంతో పొలిటికల్ గేమ్ మరో లెవెల్ కు వెళ్తోంది. ఇక్కడి ఓటర్లలో పేదలదే పైచేయి. వారు ఎవరి వైపు ఉంటే వారిదే విక్టరీ. అందుకే జూబ్లీహిల్స్ పోల్స్ అంటే లీడర్లంతా బస్తీ బాట పడుతూ ఉంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ జూన్ 8న చనిపోవడంతో బైపోల్ అనివార్యమైంది. రూల్స్ ప్రకారం డిసెంబర్ లోపు ఉప ఎన్నిక జరపాలి. బీహార్ అసెంబ్లీ పోల్ స్కెడ్యూల్ తో పాటే దేశంలో ఇలాంటి ఉప ఎన్నికలు ఎక్కడ అవసరమో అక్కడి స్కెడ్యూల్ రిలీజ్ అవుతుందంటున్నారు. సో టైం చాలా తక్కువగా ఉంది. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా అన్నట్లుగా పార్టీలు స్పీడ్ పెంచేశాయి. జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ప్రజల్లో పట్టు పెరిగిందని నిరూపించుకోవడం కాంగ్రెస్ కు ముఖ్యం. మొన్న కంటోన్మెంట్ పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా పోతే పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందన్న భయం బీఆర్ఎస్ ది. ఇక్కడ గెలవకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన వైబ్రేషన్ కంటిన్యూ చేయడం కష్టమని బీజేపీ అనుకుంటోంది. పైగా వచ్చేది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది. ఇక్కడ గెలుపు ఆ పార్టీకే కాదు, మిగతా పార్టీలకు చాలా కీలకం. అందుకే జూబ్లీహిల్స్ లో పొలిటికల్ గేమ్ షురూ కాబోతోంది. దసరా తర్వాత రిలీజ్. జూబ్లీహిల్స్ బస్తీలన్నీ మారిమోగిపోవాల్సిందే. ముఖ్యమైన లీడర్లంతా జూబ్లీహిల్స్ లోనే మకాం వేసేలా స్కెచ్లు రెడీ అవుతున్నాయి. సో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ ఖాయమైపోయింది. మరి జూబ్లీహిల్స్ జనం పల్స్ ఎటువైపు? జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపు కోసం ఏ పార్టీ వ్యూహం అసలు ఎలా ఉంది? ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇప్పుడు 1 by 1 డీకోడ్ చేద్దాం. అసలు బలమైన అభ్యర్థుల వేట ముగిసినట్టేనా? బస్తీ మే సవాల్ అని అంటారా? ముఖ్యమైన లీడర్స్ అంతా జూబ్లీహిల్స్ ప్రచారంలో దిగాల్సిందేనా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పొలిటికల్ స్కెచ్లు అసలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడదాం. గతంలో కంటోన్మెంట్ బైపోల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ గెలిచి సత్తా చాటింది. అక్కడ శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా సేమ్ సిట్యువేషన్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ గెలిచిన స్థానం. మాగంటి గోపీనాథ్ మరణంతో బైపోల్ వస్తోంది. మరక్కడ కూడా పాగా వేసేలా కథ మార్చాలనుకుంటోంది. నిజానికి బైపోల్స్ లో సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఎడ్జ్ ఉంటుంది. ఆ అనుకూలతలను పార్టీ విజయం దిశగా మలచుకోవాలనుకుంటోంది.
జూబ్లీహిల్స్ బైపోల్ కోసం ముగ్గురు మంత్రులు, అన్ని కార్పొరేషన్ల చైర్మన్లను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. తుమ్మల, పొన్నం, వివేక్ ముగ్గురు మంత్రులకు ప్రచార వ్యూహాలు, నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్ కోసం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు రివ్యూ చేశారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, అయితే పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను రెడీ చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలన్నారు. సో కాంగ్రెస్ నుంచి ముగ్గురు నలుగురి పేర్లు వినిపిస్తున్నా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉందని నిరూపించుకోవటానికి జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపు చాలా కీలకం. తాము ఈ 20 నెలల్లో చేసిన కార్యక్రమాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్న సంకేతాలు రుజువు చేసుకోవాలంటే ఇక్కడ విక్టరీ ఇంపార్టెంట్ గా మారింది. దీంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలని భావిస్తోంది హస్తం పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. దీంతో బైపోల్స్ లో పట్టు సాధించి గ్రేటర్ పోల్స్ లో సత్తా చాటాలనుకుంటోంది. ప్రతి డివిజన్ కు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లను నియమించారు. పైగా ముగ్గురు మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్లతో సమన్వయం చేసుకోవటం, రెగ్యులర్ గా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇన్ఛార్జీలను సీఎం రేవంత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో ఏవైనా లోపాలుంటే మార్పులు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని పేదల్లో చాలా మందికి వైట్ రేషన్ కార్డులు కూడా ఇచ్చేశారు. పెండింగ్ రేషన్ కార్డుల్ని కూడా త్వరలో క్లియర్ చేసేలా చూసుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఇంపార్టెంట్ గా మారింది. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యుల్ని ఏకగ్రీవం చేసే సంప్రదాయం గతంలో ఉండేది. కానీ కేసీఆర్ వచ్చాక అలాంటి సంప్రదాయానికి చెక్ పెట్టారు. గతంలో అభ్యర్థిని పెట్టారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినా మిగతా పార్టీలు పోటీ పడుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించకపోయినా మాగంటి గోపీనాథ్ భార్య పేరుని పరిశీలిస్తున్నారంటున్నారు. మాగంటి కుమార్తెలు నియోజకవర్గంలో ఇప్పటికే అందరినీ కలుస్తున్నారు. ఇప్పటికే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోవటం, లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవటం బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఇటీవల కవిత సస్పెన్షన్ వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేపింది. బీఆర్ఎస్ లో అవినీతి వ్యవహారాలపై ఆమె మాట్లాడటంతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోన్న పరిస్థితి. ఈ క్రమంలోనే వస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటం గులాబీ పార్టీకి చాలా కీలకంగా మారింది. కొన్ని సర్వేల్లో తమకే అనుకూలంగా రిజల్ట్ వస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచారాలు చేసుకుంటోంది. ఇక బీజేపీ కూడా జూబ్లీహిల్స్ లో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు సాధించడం ఆ పార్టీకి కొత్త జోష్ తెచ్చింది. ఈ ఊపును కొనసాగించడం కమలం పార్టీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవలే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఎన్ రామచంద్రరావుకు ఈ ఎన్నికలు తొలి సవాల్గా మారబోతున్నాయి. పార్టీ అభ్యర్థి విషయంలో విక్టరీ షురూ చేయాలన్న టార్గెట్ తో ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రచార సన్నాహక సమావేశాల్లో పార్టీ కాస్త స్లో డౌన్ అయినట్లు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లో సగం వరకు ముస్లిం ఓటర్లున్నారు. గెలుపులో వీరు కీలకం. 2014లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరిలో దిగి ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మజ్లిస్ ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం బరిలో దిగకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. 2023లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఫ్రెండ్లీ అభ్యర్థిగా బరిలో దిగిన ఎంఐఎం ఓడిపోయింది. సో ఈ బైపోల్లో ఎంఐఎం తన అభ్యర్థిని దింపుతుందా లేదంటే కాంగ్రెస్ కు సపోర్ట్ ఇస్తుందా అన్నది కూడా గెలుపులో కీలకంగా మారబోతోంది.